అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 12 టైం వచ్చేసి మనకు 2:30 అయితే అవుతుంది అనమాట. సో నేను ఈ 3 days అయితే మనకు ఇక్కడ అప్డేట్ ఇవ్వలేదు స్వామివారి దగ్గర వచ్చేసి. సో నేను ఊరేళ్ళుండే. సో ఫైనల్ అయితే ఈరోజు వచ్చేసింది అనమాట. సో ఈ 3 daysలో మనకు స్వామివారి దగ్గర ఏమేమి వర్క్ అనేది జరిగింది, సో ఆ వర్క్ అనేది మేము దగ్గరికి వెళ్ళి మీకు కంప్లీట్గా అయితే చూపిస్తా. సో అదేవిధంగా మనకు స్వామివారికి టోటల్గా పైనుంచి కింది వరకు చూసుకున్నట్లయితే స్వామివారికి 7 సర్పాలు మట్టి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్వామివారి చేతిలో లడ్డు పెట్టేశారు, ఆల్మోస్ట్ ఆయుధాలు కూడా పెట్టేశారు. 12 చేతులకు వచ్చేసి 14 చేతుల్లో అయితే ఆల్మోస్ట్ మనకు 12 చేతులకు ఆయుధాలు పెట్టేశారు. ఒక చేయి ఆశీర్వదిస్తాడు, మరో చేయి వచ్చేసి లడ్డు అయితే పెట్టేసుకొని ఉన్నాడనమాట. అదేవిధంగా స్వామివారి ఏదైతే ధోతి ఉందో ఆల్మోస్ట్ పంచ కూడా రెడీ అయిపోయింది. స్వామివారి షాల్లో కూడా ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట, సెకండ్ లేయర్. సో అదేవిధంగా మనకు స్వామివారి దగ్గర ఇంకా ఏమేమి లేటెస్ట్ అప్డేట్ ఉన్నాయి, సో దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడేసుకున్నాం లేట్ చేయకుండా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్ అయితే మనం దగ్గరికి వెళ్ళిపోదాం. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఆగస్టు 12 టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది అనమాట. సో మనకు ఆఫ్టర్నూన్ అప్డేట్ ఇస్తున్నా చూడండి. సో స్వామివారి దగ్గర చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు పైన చూసుకోవచ్చు మీరు 7 సర్పాల శేషనాగ్ అయితే ఎంత పెద్దగా వచ్చిండో. ఆల్మోస్ట్ స్వామివారి ఫేజ్ ఉంది కదా, ఆ ఫేజ్ కూడా మనకు ఆల్మోస్ట్ స్వామివారిది మెయిన్ గణేషన్ ఫేజ్ వచ్చేసి రెడీ అయిపోయింది. స్వామివారి తొండం కావచ్చు, స్వామివారి దంతాలు కావచ్చు, స్వామివారి ఐజ్ కావచ్చు, స్వామివారి హెయిర్ కావచ్చు, స్వామివారి కిరీటం కూడా కావచ్చు. ఆల్మోస్ట్ స్వామివారికి ఏదైతే నుదిటిన ఉందో అక్కడ ఒక బొట్టు లేయర్ లాగా కూడా వచ్చింది అనమాట. సో స్వామివారి ఫేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అదేవిధంగా మనకి స్వామివారికి లెఫ్ట్ సైడ్లో మనకు దేవతలు ఉన్నారు కదా, సో ఆ దేవతలు కూడా ఆల్మోస్ట్ మనకు 3 లేయర్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనకు స్వామివారికి కావచ్చు, అదే దేవతలు కావచ్చు, ఇటు సైడ్ మనకు బ్రహ్మ విష్ణు శివుడు ఉన్నాడు కదా, సో అక్కడ కూడా అనేది 3 లేయర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఒకసారి జూమ్ చేస్తే చూడండి. సో ఆల్మోస్ట్ అయితే జూమ్ చేశాను లాంగ్ అయితే. సో మ్యాక్సిమం పగిలిపోతుంది కొంచెం, సో చూసుకోవచ్చు. సో అదేవిధంగా అన్న వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పటికే 2 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. స్వామివారి చెస్ట్ దగ్గర 3 లేయర్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో అదేవిధంగా అక్కడ మనకు ఆశీర్వదించి చేయి కూడా వచ్చింది చూడండి, ఇంకా కంప్లీట్ కాలేదు. సెకండ్ లేయర్ దగ్గరనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి లడ్డు పట్టుకొని ఉన్నారు చూడండి లెఫ్ట్ సైడ్లో. సో అక్కడ కూడా మనకు కొంచెం చేయి అనేది కరెక్ట్గా రాలేదు, చాలా మంది అయితే వీడియోలో అంటున్నారు. సో అక్కడ వచ్చేసి మనకు ఇంకా 3rd లేయర్లో ఆల్మోస్ట్ అయితే షేప్ అయితే తీసుకొచ్చేస్తారు అనమాట. సో అదేవిధంగా స్వామివారి చేతిలో చూసుకోవచ్చు మనకు కమలం పువ్వు కావచ్చు, అదేవిధంగా గద పట్టుకొని, సో తాళపత్ర గ్రంథాల బుక్ పట్టుకొని, సో అదేవిధంగా వీణ పట్టుకొని, సో అదేవిధంగా చాలా ఆయుధాలు వచ్చేసినాయి చూసుకోవచ్చు మీరు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ స్వామివారికి. సో అదేవిధంగా స్వామివారికి కిందికి వచ్చేసరికి మనకు ఏదైతే ధోతి పంచ ఉందో ఆ పంచ కానీ, అదేవిధంగా శాల్వ కానీ ఆల్మోస్ట్ ఎంత డిజైనింగ్, ఎంత లుకింగ్ అనిపిస్తుందో మనకు ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో కింది నుంచి పై వరకు చూడండి మీరు, చాలా అంటే చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది అనమాట. స్వామివారి ధోతి వచ్చేసి 2024లో సో ప్రతి ఇయర్ అయితే మనకు స్వామివారి ధోతి అట్రాక్షన్ అనమాట. సో అన్న వాళ్ళు అయితే ఇంకా పైన అయితే వర్క్ అయితే చేస్తున్నారు చూడండి మీరు. సో 7 సర్పాలకు వచ్చేసి మనకి ఇంకా సెకండ్ లేయర్ వర్క్ అయితే ఇంకా సెకండ్ లేయర్ వర్క్ జరిగింది అనమాట. సో 3rd లేయర్ కంప్లీట్ కాలేదు. సో ఆల్మోస్ట్ కింద వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే షాలో ఉందో అక్కడ కానీ, సో అదేవిధంగా ఆల్మోస్ట్ స్వామివారి పాదాల వరకు కానీ, సో వర్క్ అయితే చిన్న మేజర్ వర్క్ అయితే ఉన్నాయి. సో అవి అన్నవాళ్ళు ఇంకా కార్పెంటర్ అన్నవాళ్ళు కావచ్చు, మట్టి కళాకారులు కావచ్చు, ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. సో చూసుకోవచ్చు అక్కడ ఏ విధంగా చేస్తున్నారు. సో అదేవిధంగా లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసుకుందాం ఇంకా ఏమేమి జరిగినాయి వర్క్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ పోస్టర్ చూసుకొచ్చి ఇక్కడ మనకు డొనేషన్ కౌంటర్ దగ్గర. సో ఇక్కడనే మనకు రాజ్ కుమార్ అన్న గారు కూడా ఇక్కడనే ఉన్నారు. సో దగ్గరికి వెళ్ళి అయితే మనం చూసేసుకుందాం ఇంకా కంప్లీట్గా. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ మట్టి కళాకారులు అయితే ఇక్కడ కూర్చున్నారు, సేవ చేసేవాళ్ళు. సో ఒకసారి అవి చెప్తారంటే చూడండి. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకు శ్రీనివాస కళ్యాణ మండపం అనమాట, రైట్ సైడ్లో దర్బార్లో. సో మనకి ఇక్కడైతే అమ్మవారు లక్ష్మీదేవత అమ్మవారు చూడండి, ఆల్మోస్ట్ అయితే మనకు 3rd లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనకు సముద్రుడు మధ్యలో ఉన్నాడు. సో అదేవిధంగా మనకి ఇక్కడ శ్రీనివాసుడు చూడండి. సో ఆల్మోస్ట్ దర్బార్ మండపానికి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ కూడా మనకు
ఇక్కడ చూడండి మీరు ఫ్రేమ్ లాగా అయితే కొట్టేశారు ఒక మండపం. సో చూడండి ఈ దర్బార్కి వచ్చేసి డిజైనింగ్ అయితే తీసుకొచ్చేసారు అనమాట. సో ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు ఈ మండపంలో వచ్చేసి మనకు. సో నిదానంగా చూపిస్తుంది చూడండి. ఆ విధంగా అన్న వాళ్ళు అయితే అక్కడ మనకు అవి వేసుకొని ఆల్మోస్ట్ అయితే 3 లేయర్ అయితే షేప్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఈ షెడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వర్క్ జరుగుతుంది. సో అన్న వాళ్ళు ఇక్కడనే మనకు మట్టి అయితే షేప్ రావడానికి 3 లేయర్ షేప్ రావడానికి అయితే ఇక్కడైతే పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు మట్టిని అయితే 3 లేయర్గా అయితే తీసుకురావడానికి. సో అదేవిధంగా స్వామివారికి మనకి ఇక్కడ మెయిన్గా చూసేసుకుందాం. మనకి ఇక్కడ మెయిన్గా అయితే ఏ విధంగా రెడీ అయిపోయాడు. సో ఇక్కడ మనకు బాలారాముడు చూసుకోవచ్చు ఒకసారి అయోధ్య రామ్లల్లా. సో ఇంకా అయోధ్య రామ్లల్లకి అయితే 3 లేయర్ అయితే కంప్లీట్ కాలేదు. సో సెకండ్ వరకు అయితే అయిందనమాట. సో ఏ విధంగా రెడీ అయిపోయాడో చూడండి మనకు. సో అదేవిధంగా అయోధ్య రామ్లల్లా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ సో గుట్టలాగా పర్వతం చూడండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మామూలుగా అయితే మనకు పెట్టారు. సో లేయర్ అయితే రాలేదు, మట్టి అయితే రాలేదు. ఇంకా ఓన్లీ ఈ విధంగానే చేస్తారా, తర్వాత ఏ విధంగా చేస్తారంట మనకు ఓన్లీ బ్యాక్లో ఏదైతే బ్యాక్ సైడ్లో మనకు జాలి వరకు ఉంది చూసారా. సో ఆ జాలి బ్యాక్ సైడ్లో అయితే మనకి ఇంకా చిన్న మేజర్ వర్క్ అయితే ఉంది, అక్కడ కూడా కంప్లీట్ కాలేదు. సో అది కూడా మనకు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ చేస్తారు సో అన్నవాళ్ళు. సో మెయిన్గా స్వామివారి పాదాలు చూసుకోవచ్చు. సో స్వామివారి పాదాల నుంచి పాదాల యొక్క మనకు స్వామివారి పాదాల దగ్గర ఇక్కడ మూషికరాజు ఉన్నాడు. సో మెయిన్గా ఈసారి అయితే మనకి బేస్ వచ్చేసి ఎక్కువ అయితే లేదనమాట నిలబడడానికి కూర్చోవడానికి. సో పంతులు ఒక్కరే కూర్చుంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ పూజ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు రాహుకేతువులు. సో ఈసారి అయితే మనకు స్పేస్ అయితే చాలా తక్కువ పెట్టేశారు. సో స్వామివారి పంచ మనకు డిజైనింగ్ చూడండి చాలా అంటే చాలా అట్రాక్షన్. 2024లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి మనకు రాహుకేతులు అన్నమాట. ఏ విధంగా రెడీ అయిపోయిందో చూడండి ఇక్కడ. సో ఇంకా ఇక్కడ కూడా రాహుకేతులకు అయితే కొంచెం 3rd లేయర్ అయితే రావాల్సి ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మెయిన్గా అయితే మనకి గణేశుడు అక్కడ మనకి ఇప్పుడు రైట్ సైడ్లో అయితే శ్రీనివాస కళ్యాణ్కి 3 లేయర్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. సో తర్వాత మనకు గణేశుడికి మెయిన్ గణేశుడిని అయితే వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వేసేస్తారు అనమాట. అంటే పైన వేసేవాళ్ళు పైన వేస్తున్నారు, మనకు రైట్ సైడ్లో వేసేవాళ్ళు రైట్ సైడ్లో వేస్తున్నారు. అది అయిపోయినాక మెయిన్గా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ మనకు రాహుకేతులు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మన కొండల్లాగా పర్వతాలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకు జాలి వరకు కొంచెం మట్టి వరకు అనేది కంప్లీట్ కాలేదు. సో అదేవిధంగా మనకి ఇక్కడ షాల్వా చూసుకోవచ్చు. షాల్వా కూడా మనకు కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట, ఫినిషింగ్ లేయర్ అయితే రావాలి. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్ దర్బార్ వచ్చేసి. ఈ లెఫ్ట్ సైడ్ దర్బార్లో మనకు మండపం ఏదైతే ఇక్కడ కొట్టేశారో వెల్డింగ్ వర్క్ లాగా. సో ఇక్కడ చూడండి అట్రాక్షన్ ఏ విధంగా తీసుకొచ్చారు అనేది, ఒక మండపం షేప్ అయితే పెట్టేశారు. సో ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా మనకు జాలి కొట్టేసి మట్టి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని కూడా జాలి కొడతారు, మట్టి వస్తుంది. సేమ్ ఏ విధంగా ఈ స్టేజ్ చేసేసారో సో ఆమెకి స్టేజ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు 2 స్టెప్లు అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ మనకు పార్వతి కళ్యాణం అనమాట. సో అక్కడ శ్రీనివాస కళ్యాణం, పార్వతుల కళ్యాణం అనమాట. సో ఇక్కడ శివుడు మనకు అమ్మవారు పార్వతీదేవి. సో మధ్యలో విష్ణు అయితే వస్తాడు అనమాట, విష్ణుమూర్తి. సో చూసుకోవచ్చు ఈ విధంగా వర్క్ అయితే మనకు ఈ 3 డేస్లో ఇంత వర్క్ అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనకు ఆల్మోస్ట్ మనకు అంజనేయుడు కూడా తయారు చేస్తున్నారు అనమాట. అది కూడా మీకు చూపించేస్తా. సో అది కూడా నేను మిస్ అయిపోయినా. సో ఈ 3 డేస్లో అంటే చాలా మిస్ అయిపోయిన వర్క్ అనేది. సో అది కూడా చూపించేస్తా మీకు. సో అదేవిధంగా మనకు మెయిన్గా అంకుల్ హాయ్ సాయన. సో ఇక లైట్ ఫోకస్ హాయ్ హాయ్ చూపిస్తా. సో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ మండపం బ్యాక్ సైడ్లో మనకు ఆంజనేయుని కూడా ఇక్కడ రెడీ చేసేసారు అనమాట. సో ఈ రెడీ చేసేసి కూడా మనకు 2 డేస్ పైన అవుతుంది. సో నేను మిస్ అయిపోయాను. సో మీకైతే చూపిస్తున్నా ఈ బ్లాగ్లో. సో ఏ విధంగా రెడీ అయిపోయి ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చేసి మనకు డై అయితే పెడుతున్నారు. ఈ విగ్రహం ఇక్కడ కాదనమాట. సో వేరే అయితే తీసుకుపోవడానికి ఇక్కడ రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా మనకు ఆంజనేయుడు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాడు. చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట ఆంజనేయుని విగ్రహం వచ్చేసి. సో చేతిలో గద పట్టుకొని మనకు స్వామివారికి ఆభరణాలు చూసుకోవచ్చు మీరు. సో స్వామివారి ఫేస్ కానీ, ఆ గంభీరమైన ఫేస్ కానీ, హెయిర్ కానీ, ఆ కిరీటం కానీ చాలా అంటే చాలా అన్నవాళ్ళు రెడీ చేయడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు మీరు ఆల్మోస్ట్ డై పెట్టేశారు. మొన్న అయితే మనకు అన్నవాళ్ళు చాలామంది యూట్యూబర్లు అయితే వీడియోలు తీయడం అయితే జరిగింది. సో మనం కూడా మన ఈ బ్లాగ్లో అయితే చూపిస్తున్నా. ఈ కొబ్బరి పీస్ తోటి అయితే మనకు అన్నవాళ్ళు అయితే వైట్ లప్పం ఉంటుంది కదా, అదైతే పెట్టేస్తారు అనమాట. పిఓపి లప్పంలాగా అయితే పెట్టేస్తారు అనమాట.
సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు లాంగ్లీలో చూసుకున్నట్లయితే సో ఇక్కడ స్వామివారి దగ్గర చూడండి, స్వామివారు ఏదైతే మనకు బొజ్జ ఉందో బొజ్జ దగ్గర అయితే మనకు అన్నవాళ్ళు లేయర్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. మనకు సెకండ్ లేయర్ వచ్చేసి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ లేయర్లో కూడా అన్నవాళ్ళు ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు స్వామివారికి. సో చాలామంది అయితే మనకు ఆ వేలు ఉంది కదా, ఆ వేలు కొంచెం వంకర ఉంది, కొంచెం కరెక్ట్ లేదంటారు. సో ఇప్పుడు అన్నవాళ్ళు మట్టి వర్క్ చేసేటప్పుడు అయితే మనకు లేయర్ వర్క్ చేసేటప్పుడు అయితే కంప్లీట్ అయిపోతాయి. సో స్వామివారికి వచ్చేసి మొత్తం 5 లేయర్స్ అయితే ఉంటాయన్నమాట. థర్డ్ లేయర్ అయిపోయినాక ఒక లేయర్ అయితే కంప్లీట్గా కోటింగ్ అయితే ఉంటుంది. సో తర్వాత అయితే మనకు పెయింటింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే వేసేస్తారు. సో చూసుకోవచ్చు మీరు పైన ఆల్మోస్ట్ ఏ విధంగా అన్నవాళ్ళు రెడీ చేస్తున్నారు. సో అన్నవాళ్ళు బొజ్జవార దగ్గర కూడా మనకు వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సో అక్కడ కూడా వర్క్ అయితే చేస్తున్నారు. సో ఈరోజు వచ్చేసి స్వామివారి దగ్గర ఇది అప్డేట్ అనమాట. సో ప్రతి ఒక్క విషయం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.